ఆకుల్ని ఎలా మోసుకొస్తున్నారు. అది తాజంగి మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు. 200 ఇచ్చేయక్క. లేదు పట్టుకో, నువ్వు అన్న మాట అనేది పట్టు. 700 600 ఇవ్వంతాను. 600 ఇమ్మంటున్నారా? 700 చెప్పాను, 600కి అయితే అయిపోతుంది. ఎంత ఇచ్చారు? అల్లదో మా అడవి అడవి తెలుగు కొంచెం కొంచెం వచ్చమాట. 850 పడుతుందా? ఎందుకు షౌకర్ గారు ఉల్లిపాయలు ఉరకాయలు బేరం చేయనట్టు ఆతే మీరు ఉన్నారు కాబట్టి మేము తెచ్చాం కాబట్టి 2000 కొందా? 100 ఇస్తే కూడా 200 400 ఇస్తే కూడా. సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉండి శీతాకాలంలో 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అత్యంత చల్లని ప్రదేశాల్లో ఒకటి లంబసింగి. లంబసింగి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మొత్తం పొగమంచుతో కప్పబడి సూర్యోదయం సమయంలో మేఘాలు, కొండలు, పచ్చని అడవులు అన్ని కలిసి అద్భుతమైన దృశ్యాలను సృష్టిస్తాయి. చలి కోసం కాశ్మీర్ వెళ్లాల్సిన అవసరం లేకుండానే మన ఆంధ్ర కాశ్మీర్ అయిన లంబసింగి, దాని పక్కనే ఉన్న తాజంగి గ్రామంలోని సంత గురించి ఈ వీడియో. అందరికీ నమస్కారం. నేను మీ అర్చ శ్రీరామ్ అంతర్వేది. ప్రస్తుతం మనం పాడేరు నుంచి లంబసింగి వెళ్తుంటే లంబసింగి లొకేషన్ చూద్దామని తాజంగి అనే ఊరు రావడం జరిగింది. ఈ ఊరికి వస్తే ఇక్కడ అడ్డాకల మార్కెట్ జరుగుతూ ఉంటదంట. ప్రతి బుధవారం ఇక్కడ మార్కెట్ జరుగుతూ ఉంటది. ఈ మార్కెట్ చూడడానికి చాలా ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. అసలు ఈ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, రేట్లు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దామండి. తెలుగు వచ్చి అమ్మలకి 200 ఇచ్చేయక్క. లేదు పట్టుకో, నువ్వు అన్న మాట అనేది పట్టు. నువ్వు 700 ఇచ్చేస్తారా? 700. మీరు ఎంతకి కొనుక్కుంటున్నారు? ఇది అది 1000 రూపాయలు చెప్తున్నారు, మేము అడుగుతున్నాము. 700 600 కడ ఎంతకి ఇస్తారు? ఇది 700 చెప్తుందండి. ఎంత అమ్మ, ఎంత రేటు? 600 ఇవ్వంతాను. 600 ఇమ్మంటున్నారా? 700 చెప్పాను, 600కి అయితే అయిపోతుంది. ఎన్ని ఆకులు ఉంటాయో? బొల్లడు ఉంటుంది మరి. బళ్ళు ఉంటాయా? ఇందాక పట్టుకో, నేను తక్కువ కదా. సరే 100 ఇవ్వు. 550. ఒక 100 అక్కడ వేసేయి. లంబసింగి అంటే చలి గుర్తొస్తుంది, కానీ లంబసింగి పక్కనే ఉన్న ఈ గ్రామం గురించి చాలా మందికి తెలియదు. ప్రకృతి అందాలు, గిరిజన సంస్కృతి, వారాంతపు అడ్డాకుల సంతతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ గ్రామం పేరు తాజంగి. బాబా ఈ కిమ్మ బాగుంటుందా? కిమ్మలో ఉండదు. 4000 చెప్పాం బాబు. మీరు షౌకర్ గారు మరి ఎంత మీరు మాట్లాడతారు? బాబా 4000 అంటే అందులో కిట్టాలి కదరా. మేము కిట్టాలో లేదా? మేము చెప్పాము, మీరు అడగండి. చెప్పినారు అప్పుడు, మీరు చెప్పినారు, మేము తప్పలేదు కదంట. అంతే చెప్పంతే. మరి 1700 అడిగినాం. 17 15 కాదు. 700కి ఇచ్చేసి ఇంకా మేము ఎంత పడుతుంది అక్క? 2-3 వారాలు ఏరినా. ఈ ఆరో మరి డబ్బులు ఇప్పుడు ఒకలాడుకుంటే మా మాత్రం మా కుట్టే 100 రోజులు కుడితేనే కానీ పని అవ్వలేదు. అది చెప్పు. నీ బల కంగారు వెళ్ళిపోకో, పట్టుకునే వెళ్ళిపోతాం. అదే ఆటో అదా రాదు 850 పడుతుందా? ఎందుకు షౌకర్ గారు ఉల్లిపాయలు ఉరకాయలు బేరం చేయనట్టు ఆతే మీరు ఉన్నారు కాబట్టి మేము తెచ్చాం కాబట్టి తగ్గ ఒక 2 మాలతో కంప్లీట్ మరి మార్కెట్ ఇప్పుడు మీకు మార్కెట్ కదా ఎట్టుకున్నారు సాధ్యంలో. మీరు ఎంత చెప్తున్నారు? ఇది సార్ ఎంత చెప్తున్నారు? ఇది మేము ఎక్కువ చెప్పడం లేదా? ఇది ఎంత చెప్తున్నారు? 4000 సార్. ఆ? 4000 చెప్తాను. ఏంటి 4 ఈ 3 కలిపా? రెండును ఈ 2 కలిపి 4000. ఓకే, మీరు ఎంత కడుతున్నారు? మేము 1700 అమ్మా ఏమన్నా ఈ రెండును. 2 అంటే 850. 850. రాదు. రాదు అంటున్నారు వాళ్ళు. ఎంత మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? అడుగులో తెచ్చుకుంటాం బాబు. అడవుల్లో తెచ్చుకుంటారు అన్నమాట. పేరేదండి? ఏ ఊరండి మీది? మాది మూలపల్లి. ఓకే. ఈ ఎండ రంగు మారిపోయి కదా. నేను ఆరబెట్టింది అయితే ఒకలా వస్తుంది. ఇప్పుడు ఎండలో ఎండబెడితే బేగి ఎండిపోతే ఎండబెడేస్తారు మీరు ఎండలోనే. ఇదే రంగు వచ్చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది? రంగు కొనాలి కదా సౌకర్యం. పచ్చకుంటే కొంతలే కానీ తినేవాడికి ఎక్స్ప్రెషన్ కనపడితేనే కదా. బాగా ఎండిపోతే రంగు వస్తుంది. బేరం జరుగుతుంది చూడండి. ఇప్పుడే రంగు వచ్చేది ఇప్పుడు కుట్టేమో చాలా టైం పడుతుంది. అప్పుడు కుట్టవాడికి అప్పటికి ఇంకా తెలగ వచ్చేది.
ఆ మీదది రంగు ఉన్నది. తాజంగి అండి ఇది. ఇది కూడా రంగు ఉన్నది. తాజింగి తాజంగి లంబసింగి 6 కిలోమీటర్లు ఇది. చెప్పు అక్క. పెట్టినా 3-4 ఇస్తే 19 తీసుకో. మళ్ళీ తగ్గుకొని రాలాది 2000 ఆవదు. మరి ఎలాగా వద్ద 3,400 పైసా తగ్గ. ఇంక రూపాయి తగ్గో రూపాయి తగ్గ. చూడాలి. అది 2000 లాస్ట్ మాట. లేదు. 2000 100. 100 ఇస్తే కూడా 200 400 ఇస్తే కూడా నేను 2000 100. 2200. ఆవదనా 2 3. ఏంకి పిచ్చి పిచ్చి బేరామలాగు. మానైతే ఎదుగు కిట్టపోతే మాకు కూడా ఇప్పుడు ఆపలేదు. 3,000 ఇస్తావా? 3,000 రంగు వచ్చానా పచ్చకుంటే ఎంత కొంత రంగు వచ్చాను ఆల్రెడీ. కొనాలేదా? అందాది ఆ రంగు ఉన్నది. అన్ని ఇలాగే ఉన్నాయా? సాగుగా తీసుకోడు ఇప్పుడే ఎంత రంగు వచ్చేస్తే నీకు తీసుకోకపోతే మానే మానేస్తాం. మా డబ్బులు మేము ఒకటి పోతాం, మీ వస్తువులు మీరు ఒకటి పోతారు. తగ్గించను. 3-4 అంటే 3,400. ఇదంతా కలిసి ఈ రెండు కలిసి 3,400. ఇక్కడ ఇలా బేరం ఆడుకుంటారండి. ఈయన వ్యాపారస్తులు, వీళ్ళేమో రైతులు మాట. బుధవారం ఉదయం అయిందంటే తాజంగి గ్రామం మొత్తం సందడిగా మారిపోతుంది. తెల్లవారుజామునే చుట్టుపక్కల గ్రామాల నుంచి బుట్టలు, సంచులు, అడ్డాకుల కట్టలతో సంతకు బయలుదేరతారు. కొంతమంది 5 నుంచి 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. మరికొందరు ఆటోలు, జీపుల్లో ప్రయాణిస్తూ ఉంటారు. సంత మొదలయ్యే లోపు రహదారులన్నీ జనంతో కలకలలాడిపోతాయి. ఈ మార్కెట్ గురించి ఫస్ట్ టైం మాట మేము రావడం. అసలు ఎప్పుడు జరుగుతుంది ఏంటి కొన్ని విషయాలు చెప్తారు. ఇది బుధవారం పూట వస్తుంది. బుధవారం పూట జరుగుతుంది. నా లక్షవారం జరిగేది ఇప్పుడు బుధవారం పూట జరుగుతుంది. ఇక్కడ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏదో జరుగుతుంది? ఉదయం 10 గంటల నుంచి వచ్చేస్తారు. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అలాగా జరుగుతూ ఉంటది. ఇది లంబసింగికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? లంబసింగి ఇది 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు. ప్రస్తుతం అయితే మనం తాజంగి అనే ఏరియాలో ఉన్నామండి. అసలు వస్తుంటే లంబసింగి చూద్దామని వస్తుంటే మధ్యలో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయండి. అసలు ఏంటబ్బాయి ఎంత ప్లెజెంట్ గా ఉంది లొకేషన్. సమ్మర్ అంటే మంచి ఎండలో ఇక్కడ లొకేషన్ చూస్తుంటే ఏదో శీతాకాలంలో చాలా కూల్ గా ఉన్నట్టుంది క్లైమేట్. వచ్చి పక్కనే పెద్ద చెరువు ఉంది, అంటే రిజర్వాయర్ అనుకుంటా. ఇక్కడ ప్రతి బుధవారం ఇక్కడ ఈ అడ్డాకులు అంటే ఇస్తరాకులు మార్కెట్ జరుగుతుందంట. చాలా మంది ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు. ఈ మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా ముందుకెళ్ళిన తర్వాత తెలుసుకోవచ్చు. చూస్తాం. చూసారు కదా, వీళ్ళకి తెలుగు కొంచెం వచ్చమాట చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఓకేనమ్మా, బరువు ఎక్కువగా ఉన్నట్టుంది. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. తాజంగి సంతను ప్రత్యేకంగా నిలబెట్టేది అడ్డాకుల వ్యాపారం. అడవిలో పెరిగే ఈ ఆకులను మహిళలు సేకరించి ఎండబెట్టి కట్టలుగా తయారు చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అడ్డాకులు కట్ట వెనక ఎన్నో రోజుల శ్రమ ఉంటుంది. అడవిలో తిరిగి ఆకులు కోయడం, వాటిని జాగ్రత్తగా కాపాడడం, ఎండబెట్టడం, కట్టలు తయారు చేయడం, ఇలా ప్రతి కట్టలో ఒక కుటుంబ కష్టం దాగి ఉంటుంది. సంత రోజు వందలాది అడ్డాకుల కట్టలు ఇక్కడ అమ్ముడవుతూ ఉంటాయి. చాలా మంది కుటుంబాలకు ఇదే ప్రధాన ఆదాయ వనరు. ఇది మొత్తం ఇదే. ఎక్కడి నుంచి తెచ్చారు? అల్లదో మా అడవి ఆ ఊరి నుంచి తెచ్చారా? ఆ ఊరు నుండి తెచ్చాము. ఇది మొత్తం కొనుక్కొని వచ్చాను 1200తోని. అలాంటిది 200 పోని 1000 ఇచ్చి మోసండి వెళ్తున్నాను. ఏది ఇదంతానా? అవును, కిమ్మకి ఇదే. ఒకటి ఎంత? 1000. 1000. 500కి ఇస్తారా? 500కి అంతే మాకు గిట్టుబడి లేదు సార్. 600కి ఇస్తారా? 700కి ఇస్తారా? లేదు సార్. ఎంతకి ఇస్తారు మరి? మరి ఆటోకి మన నర్సిపట్నం వచ్చింది, ఆటోకి పెట్టడానికి లేదు. ఈ కిమ్మలు కొన్నింది ఇక్కడ రాలగుట్ట ఉన్నది. ఓకే. ఇక్కడ కూడా చాలా ఆకులు ఉన్నాయి. ఈ రేట్ ఎంత మరి? మీరు ఎంత చెప్తున్నారమ్మా? కిమ్మకి 1000 రూపాయలు చెప్తున్నాం. ఇది 1000? ఎన్ని ఆకులు అవుతాయి? అంటే ఉంటాయండి ఒక 600. ఏ ఊరమ్మా మీది? మాది ప్రెసెంట్ అయితే ఇక్కడండి తాజంగి అండి. తాజంగి. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు మరి? ఈ జీ మాడుగుల నుంచి పట్టుకోవచ్చు. జీ మాడుగుల నుంచి? అక్కడి నుంచా? అవునండి. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతావా? ఇక్కడ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కుట్టతారా? ఎవరు ఇక్కడ కుట్టి వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇక్కడ కుట్టే వాళ్ళు లేరండి. అక్కడ పట్టుకొచ్చి ఇక్కడ సావుకర్లకు అమ్మాడమ్మా.
అమ్మడమే. మళ్ళీ అక్కడ నుంచి తెచ్చుకుని మళ్ళీ ఇక్కడ అమ్ముతూ ఉంటారా? ఇక్కడ ఎంత చెప్తున్నావు ఇది? ఇది 1000 రూపాయలు చెప్తున్నా. 800 అయితే ఇచ్చిస్తానండి. 800 ఇచ్చేస్తా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకేనండి. బుధవారం ఆకుల మార్కెట్ జరుగుతుంది. ఆకుల మార్కెట్ కాయగూరలు ఇవి అవి రేపు లక్ష తాజంగి అంటారండి. ఆకుల్ని ఎలా మోసుకొస్తున్నారో చాలా మంది రైతులు తీసుకొచ్చి ఇక్కడ ఈ తాజంగి మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు కదా. ఇలా ఉంటది అన్నమాట. మార్కెట్ ఏముందండి, అక్కడ ఆ ఊరు నుంచి ఊరు వస్తాం, ఏదో రూపాయి డబ్బుల కోసం రావడం, ఇక్కడ ఆకులు కొనుక్కోవడం, వ్యాన్లకు వేసుకోవడం, అద్దె మీ కట్టుకోవడం. పేరేంటమ్మా? నా పేరు మాసాళ్ళ లక్ష్మి. ఏ ఊరమ్మా మీది? రోల్కొండ మండలం కొవ్వూరు. మీరు అమ్ముతున్నారా కొంటున్నారా? ఇక్కడ కొంటున్నారా? వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కుని మళ్ళీ కొనుక్కెళ్ళి మేము కుట్టుకుంటామండి. ఇంటికాడ కుట్టుకుంటారా? మీ ఏరియాలో అందరు కుడతా ఉంటారా? అందరూ ఇస్త్రాకులు కుట్టిపోలే. ఇక్కడికి ఎంత దూరం? ఇక్కడికి చాలా దూరం అండి, నర్సీపట్నానికి ఇంకా దానికి 30 కిలోమీటర్లు ఉంది. ఓకే, మనకి ఆ కొత్త కోట ఉంది చూసారా, అక్కడ కోటకు మధ్యలో ఉంది మా ఊరు. ఇదా? ఓకే, అక్కడ అందరు ఇస్త్రాకులు కుడతారు. ఇస్త్రాకులు కుడతారు, ఆ ఏరియా మొత్తమే ఇస్త్రాకులు కుడతారు, అమ్ముకుంటాం. సంవత్సరానికి కొని దాచుకుంటాం. సంవత్సరం అంతా ఒక 5 ఆర్లు ఎలా వస్తాం, కొనుక్కొని సంవత్సరం అంతా కాడగొట్టి దాచుకొని కుట్టుకుంటాం. రైతు పని కూలి పనికి వెళ్ళి రావడం, ఆకులు కుట్టుకోవడం చేస్తాం. పర్లేదమ్మా, ఇంకా ఏం పర్లేదండి, అలాగే బతుకు తెరువు కోసం అలవాటు అయిపోయింది మీకు. అయిపోయింది మాకు, ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఇక్కడ చాలా మంది మహిళలు అంటే మనం కొత్త కోట వెళ్ళాం కదా, చుట్టుపక్కల ప్రజలందరూ ఈ కుట్టు డాకులే కుడతా ఉంటారు అన్నమాట. వాళ్ళకి కావాల్సిన కుట్టు డాకులు ఇప్పుడు సంవత్సరానికి సంబంధించి ఇప్పుడే కొనేసుకుంటారంట. మళ్ళీ దొరకవు కదా, దొరకవు అంటండి. ఒక 3 నెలలు ఉంటుందమ్మా ఈ సీజన్? ఒకే నెల. ఒకే నెల. ఓకే, చూసారు కదా, వీళ్ళే కాదు చాలా మంది ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్నారు, అలాగే అమ్ముతున్నారు. ఒకసారి ఓవరాల్ గా ఈ కుట్టుడాకులు అలాగే అడ్డాకులు ఎలా ఉన్నాయో చూద్దాం. 1 కాదు 2 కాదు, అసలు నాకు భలే ఉంది ఇవన్నీ చూస్తుంటేనే. అసలు ఇంత మొత్తంలో కుట్టుడాకుల వ్యాపారం జరుగుతుందా అని అనిపిస్తుంది. ఇక్కడ చాలా ఆకులు అయితే ఉన్నాయి, ఇక్కడ అమ్ముతారట. ఎవరైనా ఉంటే కొనుక్కునే వాళ్ళు ఉంటే మనం కొనుక్కోవచ్చు అన్నమాట. అమ్మా నమస్తే. నమస్తే. తెలుగు వచ్చమ్మా? ఓడి పట్టుకోండి. ఏం పేరమ్మా మీది? కమలమ్మ. మీరు ఆకులు తెచ్చారా? ఏ మీ ఆకులు? ఇది కావిడా? ఈ 3నా? ఎంతకి ఇస్తారు? 3000 ఎంతకి ఇస్తారు ఈ 3? 3000. 500కి ఇస్తారా? 600కి? 1000కి? 1000కి ఇస్తారా? ఈ 3 కలిసి 1000? ఇచ్చేస్తారు 3 కలిసి 1000 రూపాయలకి. ఎవరా? ఓకే, మీది ఏ ఊరమ్మా అది? అంటే పైన కొండ పైన? ఎలా వస్తారమ్మా అక్కడి నుంచి? రోడ్లు ఉన్నాయా మీకు? బాగుందా రోడ్డు? ఎంతమంది ఉంటారమ్మా మీ ఊర్లో? బోలెడు మంది ఉన్నారా? మీరు ముక్కు పొడక పెట్టుకున్నారు కమ్మలు, అందుకు వచ్చి మీతో మాట్లాడుతుంది అనమాట. మెయిన్ ఏంటంటే అందంగా ఉందని మీ దగ్గరికి వచ్చి మాట్లాడాను. థ్యాంక్ యూ అమ్మా. మీ ఊరు ఎప్పుడైనా వస్తాం, భోజనం పెడతారా? ఓకే, సరదాగా ఉన్నారు. ఇక్కడ కూడా క్లైమేట్ కూడా చాలా బాగుందండి. ఇలా అందరూ సరదాగా వాళ్ళ ఊరేనా మీ ఊరేనా? అందరూ మీ ఊరే. పల్లెటూరు అంటే మనకి ప్లెజెంట్ లొకేషన్ అన్నమాట. చాలా చల్లగా ఉంది, ఎండాకాలం అయినా ఇలాంటి వాతావరణంలో వీళ్ళు ఊరికి వెళ్ళి ఒక్కరోజైనా గడిపితే ఆ లైఫే వేరమాట. ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం వీళ్ళందరూ కుట్టుడాకుల వ్యాపారం అన్నమాట. అడ్డాకులు అంటారమ్మా, కుట్టాకులు అంటారు మీరు? అడ్డాకులు. మీదేనా సార్ ఇది? మీ పేరు? రఘునాథ్. ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యవసాయం. ఈ టైంలో ఈ ఉంటాయా? ఈ టైంలో ఎండాకాలంతో ఇది ఈ పని చేస్తాం. ఏంటి కోసుకొస్తారు మీరు వెళ్ళి? అడవుల్లోకి వెళ్ళి కోసుకుని వస్తారన్నమాట. చాలా కష్టమా కోయడు? కష్టమే. పైన ఉంటాయా? పైన ఉంటాయి. అవన్నీ కోస్తారా? చెట్టు మీద ఎక్కాలి. ఇవన్నీ కోయాలంటే ఎన్ని రోజులు పడుతుంది మీకు? ఇది కోయాలంటే ఒక 4 రోజులు 5 రోజులు పడుతుంది. 4 రోజులు 5 రోజులు పడుతుంది. పర్లేదు సార్, డబ్బులు వస్తున్నాయా? డబ్బులు వస్తాయి, కొద్ది రేటు ఉంటాయి, డబ్బులు వస్తాయి, లేకపోతే. చూసారు కదా, ఏదో వచ్చినా రాపనా వీళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి
ఇదే వృత్తి చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇది ఈ సీజన్ లోనే ఉంటాయంట, ఈ సీజన్ లో ఉంటాయి. మళ్ళీ వేరే సీజన్ లో వేరే పండుతాయి, వేరే ఉంటాయన్నమాట. వర్షం పడితే లేదు ఈ పనులు వదిలేస్తాం. వర్షం పడితే ఈ పనులు వదిలేస్తారట. ఓకే అండి, థ్యాంక్ యూ. నగరాల్లో డబ్బు సంపాదన కోసం పరుగులు తీస్తుంటే ఇక్కడ ప్రకృతితో కలిసి జీవించే ఒక ప్రపంచం కనిపిస్తుంది. అడవి వారికి ఆహారం ఇస్తుంది, అడవి వారికి ఉపాధి ఇస్తుంది, అడవే వారి సంస్కృతిని కాపాడుతుంది. అందుకే తాజంగి అడ్డాకిల్స్ అంతా కేవలం ఒక మార్కెట్కి మాత్రమే కాదు, ఇది ఒక గిరిజన జీవన విధానానికి అద్దం పట్టే ఒక సాంప్రదాయం. ఏ ఊరమ్మా మీది? మాదే ఎనగోపరపట్నం, అంటే షార్ట్ కట్ లో బీబీ పట్నం అంటారు అంటారా? ఈ కొనుక్కోవడానికి వచ్చారు ఆకులు కొనుక్కున్నారా? కొన్నాం. ఎన్ని కట్టలు కొన్నారు? ఇలాగా 6,000. ఇవన్నీ 6,000 అంటండి. ఒకసారి చూడండి, 5 ఈ 5 6,000 అట. పర్లేదంటారు రేటు? ఇంకేం పర్వాలేదు, మేము ఇంత రేట్ ఎట్టు కొండవను. కొన్న వాళ్ళు అయితే తక్కువగా అడగడం, ఎక్కువ రేట్లేనండి. ఇక వాళ్ళు చెప్పినంత ఇవ్వాల్సిందే. మేమేమో కష్టపడి కుట్టుకుంటూ వాళ్ళమే. ఓకేనమ్మా. ఏదేమైనా ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయి మీకు అర్థమవుతుందని చూపిస్తుంది అనమాట. కొనుక్కోనందుకే పెరుగు. మీదే ఊరమ్మా? అంతా ఒకే ఊరు. అందరూ అదే ఊరు నుంచి వస్తారన్నమాట. ఆ ఊరు నుంచే వస్తాం. ఆటోల మీద వస్తారమ్మా? ఆటో మీద ఈ ఆటో తీసుకొని వస్తాం. తీసుకుని వచ్చారన్నమాట. కొన్నారా? కొన్నా. ఇగో ఎన్ని కట్టలు కొన్నారు? ఎన్ని మొత్తం 6 కిమ్ములు. 6 ఎంత కొన్నారు ఇవన్నీ కలిసి? 7,000. 7,000 ఇంచుమించు 1000 దాటేసింది. ఇవన్నీ కలిసి 7,000 అంటండి. కట్టలు కూడా చూడొచ్చు. ఇంకా చాలా మంది అమ్ముతున్నారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం. మాది రాజమండ్రి అండి, ఇంకా అవతలే అమలాపురం. ఇక్కడ కూడా ఉందండి మార్కెట్. అమ్ముతారా మీరు? కొంటారా? 4,000 చెప్తుంది. ఇదంతా కలిసి 4,000? ఈ రెండు కలిసా 4,000 చెప్తున్నారా? ఎంతకి ఇస్తారు? 2,000కి ఇస్తారా? 2,000 2,000కి వస్తాయా? 2,500 2,500 వస్తాయా? 2,000కి వస్తుందా? 2,500కి వస్తుంది అంటున్నాను. 2,500కి వస్తుందా? మీదేనా? తెలుగు వచ్చు మీకు? 2,500కి ఇచ్చేస్తారా? ఓకే ఓకే. నేను మామూలుగా అడుగుతున్నానండి బేరం, సరదాగా వీడియో తీసుకోవడానికి. వీడియోకే అంతే. కొన్నాయమని పాపం బ్యాలెన్స్ ఎరగొట్టినట్టు. మీరు కొనుక్కుంటారా? మీది ఏ ఊరు? మీరు వచ్చి నర్సీపట్నం, మీరు దూలకొండ అండి. ఓకే. ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి అక్కడ ఏం చేస్తారు సార్ మీరు? కొడతారా మీ ఊర్లో అందరూనే? ఇక్కడే కొంటారా ఇంకెక్కడైనా కొంటారా మీరు? ఎక్కడ దొరికి అక్కడే కొంటాం. ప్రతి మార్కెట్కి వస్తూ ఉంటారా? ఇక్కడ మార్కెట్ ఎప్పుడు జరుగుతుంది? ఇది బుధవారం, ప్రతి బుధవారం పొద్దున్నేసి ఆదివారం ఉంటుందా? ఇంకొకటి చేప ఉంటుంది. ఓకే ఓకే. చూసారు కదా, వ్యాపారస్తులు తెచ్చి కొనుక్కుంటారు, రైతులు ఏమో అమ్ముతూ ఉంటారు. ఇదైతే 4,000 చెప్పారు, 2,500కి ఇచ్చేస్తారట. ఇక ఈయన కూడా మీయే కదా? ఇవి కూడా ఇది మీదేనా? ఎంతకి ఇస్తారు? 1,500కి. 1,500. 500కి ఇస్తారా? 500కి ఇవ్వము. 600కి లేదు. 700కి లేదు, అవ్వదు. 800కి అవ్వదు. 900కి 900కి అవ్వదు. 1000కి వస్తుందా? 1000కి కూడా అవ్వదు. అవదా? 1,100 1,200కి ఇస్తాం. 1,200కి ఇస్తారట. చూసారు కదా, మనం ఫైనల్గా బేరం ఆడితే 1,200కి ఇస్తారట. ఇక్కడికి వచ్చి మీరు ఇలా అడ్డాకులు కావాలితే కనుక తీసుకెళ్ళొచ్చు, తక్కువ రేటుకి వస్తాయి. చాలా మంది రైతులు ఇక్కడ తీసుకొస్తున్నారు, పాపం ఎదురు చూస్తున్నారు వ్యాపారస్తులు వచ్చి కొనుక్కుంటాకే, కానీ కొంతమంది వచ్చి కొనుక్కుంటున్నట్టున్నారు. ఏదేమైనా ఇక్కడ తక్కువ రేటుకి వస్తాయి, బేరం ఆడుకుని తీసుకెళ్ళొచ్చు. వీళ్ళు చాలా మంది ఇలా అమ్ముతున్నారు. ఒకసారి ఓవరాల్గా చూపిస్తానండి. ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. వీళ్ళు ఎంతకు అమ్ముతారో మరి. అమ్మా నమస్తే, ఇది మీదేనా? ఇది మీదా? ఇది ఎంతకి ఇస్తారండి? ఇది మీదా? ఈ రెండు మీయేనా? ఎంతకి ఇస్తారు? అంటే రేట్ ఉన్నప్పుడు 3,000కి ఇచ్చేస్తాను సార్. ఇప్పుడు ఎంతకి ఇస్తారు ఫైనల్? మరి అడగలేదు కదా, అడిగితే ఇచ్చేస్తాను. 1,500కి ఇస్తారా?
రెండుకి మెలక ఈ రెండు కలిసి లేదు అవ్వదు 1500కి 2000కి ఇస్తారా? ఏమో అవుతుందో అయ్యేదో 2000 కూడా 2000కి ఇస్తారా? అవ్వదు సార్ 2500కి ఇస్తారా? ఇలాగానే 3000. 3000 ఇక్కడ ఇలా తెచ్చుకుని అడవుల్లో కష్టపడి ఎన్నో రోజులు కష్టపడి పైకి ఎక్కి తెచ్చుకుంటారట. అవునమ్మా? అవును సార్. పైకి ఎక్కలా? పైకి ఎక్కాలి మరి పై నుంచి కింద రాలిపాలి, అప్పుడు కట్టలు కట్టి తేయాలి. కట్టలు చాలా కష్టపడతారు అన్నమాట. చాలా కష్టపడుతున్నాము. కానీ ఇక్కడ రేట్లు వస్తున్నాయమ్మా మీకు? అలాగే సార్, రేట్లు వస్తున్నాయి అంటారా? తెలుగు వచ్చామేమో కొంచెం కొంచెం. అలాగే సార్. మీది ఏ ఊరమ్మా? మాది అందించన్నారంత ఆర్పల్లి సార్. ఓకే, ఇది 3000 చెప్తున్నారండి పాపం. వీళ్ళు కష్టపడితే వేస్తారో ఆకుని చూసుకుని వ్యాపారస్తులు కొనుక్కుంటూ ఉంటారు అన్నమాట. సరదాగా వీడియో తీసుకుంటున్నాం అమ్మా. అవును సార్. ఓకే, మా అమ్మగారితో మాట్లాడదామని వచ్చామట. మా అమ్మగారు తెలుగు వచ్చా రాదా మరి? లేదు. రాదా? దగ్గరికి వచ్చి చూపించేయండి. ఏం పేరమ్మా మీకు? పేరు? సిందేరు సిల్కమ్మ. సింగారు సిల్కమ్మ. సిందేరు సిల్కమ్మ. సిందేరు సిల్కమ్మ. ఎంతమంది పిల్లలమ్మా మీకు? పిల్లలు ఎంతమంది? అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు ముక్కు పడుకుంది కదా, అందుకు చూపించడానికే మాట్లాడుతున్నాను. సరేనమ్మా, బాయ్. చాలా మంది ఇక్కడ అమ్ముతూ ఉంటారంట, మనం కొనుక్కోవచ్చు. మీరు కొన్నారు సార్? కొన్నారా? ఏ ఊరు సార్ మీరు? మరి రోలుగుంట. రోలుగుంట అంటే కొత్తకోట దగ్గర? కొత్తకోట దగ్గర. మీకు కూడా మార్కెట్ జరుగుతుంది కదా? కొత్తకోటలో మార్కెట్ జరుగుతుంది, మేము కుట్టుకుంటూ నాలుగు చూడు 250కి. మరి మరి ఖర్చు మాకు రావు. మాకు ఛార్జీలు పెట్టుకొని వెళ్ళాలా? మేము ఛార్జీలు పెట్టుకొని వెళ్ళాలా? మేము ఛార్జీలు పెట్టుకొని వెళ్ళాలా? దగ్గరికి ఎక్కడ మా కొత్తకోట అవి అడుగు తెలుస్తుంది. కొత్తకోట ఎక్కడ ఉందో చాలా దూరం. నేను అక్కడి నుంచి వచ్చాను, మొన్న తీసాను కదా వీడియో. కొత్తకోట నుంచి వచ్చిన అడుగు ఎంత దూరం ఉందో రాదు. అక్కడికి ఎంత మాకు ఛార్జీ ఎంత? ఒక మనిషికి 100 రూపాయలు. మనిషికి కిమ్మికి ఎంత తీసుకుంటారు? కిమ్మికి 150 రూపాయలు తీసుకుంటారు. అప్పుడు ఎంత అవుతుంది? 2-3 వారాలు నెక్కికొని ఇక్కడ వింగల్ కరుచుకొని తెచ్చినాము. ఎక్కడ మరి ఎంత చేస్తే చిన్న కిమ్మిలు కానీ పెద్ద కిమ్మిలు కదా, అది పుజ్జికి మరింత పెద్ద దానికి మరి ఎంత కడిగారు ఇదంతా? ఇది దీంతో మొక్క 200 కొట్టుకెళ్ళింది. దీంతో మొక్క చిన్నది, కొంచెం చిన్నదిలే, కొంచెం చిన్నదైతే 200 కొట్టుకెళ్ళింది. ఇది కొద్దిగా పెద్ద మొక్క అని చేత 300 కడిగితున్నాను. 300 కడిగితే ఇంకేవదు అట్లా. ఎంతకి ఇస్తానంటున్నారు? ఇంకా 400 అంటుంది. 400 అమ్మా? 400 అంటున్నాను. ఇవ్వలేదు. మాకు మరి అక్కడికి వచ్చి మనం అది 150 రూపాయలు తీసుకుంటారు మాకు. అవునులేండి. నీకు తెలిసింది కదా ఊరు సంగతి. అక్కడ అయిపోయిందా? ఎంత కొన్నారు? 2200. ఇది ఒకటినా? 2 కాదు, 2200. పట్టుకోండి, ఇంకెందుకు అలా ఇక్కడ సౌకర్యం పోయింది. నేను ఆటో డ్రైవర్ని. వద్దు వద్దు ఉంటాను పప్పలన్న కొన్ని ఇస్తేనే నువ్వైతే కొన్ని మోసాయి అక్కడ కలపడం లేదు కదా. 100 కలిపితే మళ్ళీ పప్పలు కలపమవుతుంది. భలే బేరం చెప్తున్నారు. చిన్నకి మీ లంగాలకు కొన్ని కొంటున్నారు. ఇందాక 3500 తీసుకొని మనకు ఎలాగ చేసినారు. కానీ తెలుగు వచ్చమ్మా మీకు బాగానే తెలుసు మరి. ఎంతకు అమ్ముతారమ్మా? 3000కి అమ్మేడితే గానీ ఇంకా తగ్గించలేదా? తగ్గిపోతున్నాయి. 500కి తీసుకున్నారు. ఇప్పుడు ఇందాక మాకే ఇలాగ చేసినారు. మీకు తక్కువ వచ్చిందమ్మా? తక్కువ తీసుకుంటున్నారు. ఆయన చూసారు కదా, వీళ్ళు చక్కగా బేరలాడుకుంటున్నారు, అమ్ముతుంటున్నారు. ఇలా కొంచెం కొంచెం తెలుగు వచ్చి భలే మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఇలా అడ్డాకులు తెచ్చుకుని ఇక్కడ అమ్ముతూ ఉంటారు అన్నమాట. తాజంగి అనే ఊరిలో ప్రతి బుధవారం ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. మీకు ఎవరికైనా కావాలితే కనుక హోల్సేల్గా కావాలితే చాలామంది వ్యాపారస్తులు ఇక్కడికి రండి. ఇక్కడ కొనుక్కోవడం వల్ల వీళ్ళకి కొంచెం డబ్బులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వ్యాపారస్తులు ఎక్కువకి వస్తే
మీరు ఇంచుమించు ఓవరాల్ గా రేట్ ఎక్కువ అటు ఇటులో కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ ప్రజలు కష్టపడి ఎంతో అడవుల్లో పైకి ఎక్కి తీసుకుని వస్తూ ఉంటారంట. ఇలా బేరం ఇలా ఉంటదని చూపించడానికి. ఎత్తేయమంటారా? అయ్యా వీళ్ళు ఈజీగా మూసేస్తున్నారండి పాపం. ఇచ్చారా? ఇవన్నీ రెండు కలిసి ఎంతకు వచ్చినాయి మనకి? 2200 వచ్చినాయండి రెండు కలిసి. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ బేరాలు ఎలా ఉంటాయో చూద్దామండి. తాజంగి గ్రామానికి మరొక ప్రత్యేకత ఏంటంటే తాజంగి రిజర్వాయర్. కొండల మధ్య నిర్మించిన ఈ జలాశయం ప్రకృతి అందాలను మరింతగా పెంచింది. వర్షాకాలంలో అయితే ఈ ప్రాంతం పచ్చదనంతో నిండిపోతుంది. మేఘాలను కొండలు కప్పేస్తూ ఉండే దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఏమంటే లంబసింగి వ్యూ పాయింట్ అంటారు ఏది? అక్కడికి వెళ్ళాలా? వెళ్ళిపోవచ్చా? రోడ్డు బాగుంటుందా? ఇలాగ ఉంటుంది తార్ రోడ్డా? అలాంటి రోడ్డా? అంత పైకి వెళ్ళి చూస్తే ఏం కనిపిస్తుంది? ఇది అంతా కనిపిస్తుందా? కనిపించడం అంటే ఏంటి మంచి ఫాగ్ పడుతుంది కదా, ఆ టైంలో బాగుంటది. ఆ టైంలో బాగుంటుంది. ఇప్పుడు ఏం ఉండదు. ఓకే. తాజంగి రిజర్వాయర్ అంటారు దాన్ని. భలే ఉంది కదా అక్కడ. ఇక్కడ కూడా రిసార్ట్లు కట్టేశారు. అందు మీ ఊరు? ఓకే సరే అండి. లంబసింగి అంటారు కదా అందరూ. ఇదేమాట చాలా అద్భుతమైన లొకేషన్ అన్నమాట. వచ్చే రోడ్ జర్నీ చాలా ఘాట్ రోడ్లు. ఇక్కడికి వస్తే ఫైనల్ గా మనకి ఎటు చూసిన కొండలు. లంబసింగి వచ్చి వ్యూ పాయింట్ చూడడానికి వస్తూ ఉంటారు కదా. అక్కడ దూరంగా అక్కడ బిల్డింగ్ ఉంది కదా, అక్కడ వరకు వెళ్తారు అనమాట. అక్కడ వరకు వెళ్తే ఇది పైనుంచి చూస్తే వ్యూ ఎలా ఉంటదంటే మబ్బులన్నీ అలా టచ్ అవుతూ ఉంటాయంట. మార్నింగ్ వస్తే చాలా బాగుంటుందంట. ఇప్పటికంటే వింటర్ సీజన్ వస్తే బాగుంటదని అంటున్నారు అందరూ. అదే లంబసింగి వ్యూ పాయింట్. అక్కడ దూరంగా కనిపిస్తున్న భవనం ఉంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చూస్తారన్నమాట అందరూ. రేటు మాకు తక్కువ ఉందా? కష్టపడి కొండ మీద ఎక్కెళ్తాం కదా, కొండ మీద ఏరుకోవాలి మనము. ఆకులు కట్టుకున్న దాకా బోల్ రేట్ ఉండట్లేదు మనకి. మామూలుగా ఎలా ఉండి ఏంటి ఇది వరకు రేట్లు? ముందు కిమ్మ ఒక 1000 రూపాయలు 1500 దాకా ఉండేది. ఇప్పుడు 1500 కొనట్లేదు. రావట్లేదా? ఈ 2 కిమ్మలు కలిపి 800 చెప్తున్నారా? 1500 అంతా ఇచ్చేద్దాం అంటున్నాం. 1500 దాకా 400 గిట్టట్లేదు. మనం 800 ఎలా ఇస్తాం అక్క? చిన్న కిమ్మ కాదక్క, పెద్ద కిమ్మవే అది. మేము కూడా 2 రోజులకు ఒక కట్ట కొట్టాం. 2 రోజులకు ఒక కట్ట వంట చేసుకొని గిన్నె తోముకొని ముందు కల్లాపు చల్లుకొని మధ్యాహ్నం నుంచి 2 రోజులకు ఒక కట్ట కొడతాం. ఒక కట్టగా ఎంత వస్తుంది? ఒక సుట్లు ఎక్కెట్టు. రోజు 100 రూపాయల పని కూడా మేము చేయలేదు. అందుకంటే ఏమైనా పని ఉంటే చెప్పండి, మేము వచ్చాం. అట్లే మాకేం కిట్టలేదు. కొండకెళ్ళి వంట వండుకోకుండా ఏం చేసుకుంటా వెళ్ళి వారు తెచ్చుకొని కట్ట కట్టుకున్న తర్వాత కూడా మనకి ఏం లేకుండా ఉంటున్నారు. ఆకలితో వెళ్తున్నాం మనం కూడా. అలాంటప్పుడు కూడా మనం 1500 ఇచ్చే ఉంటున్నాం మేము. పాపం వీళ్ళ బాధలు వాళ్ళ బాధలు వాళ్ళే. 500 వేసి ఇంత స్కిమ్లో అయితే బాగున్నాం. ఈ అట్లకి 2 సంవత్సరాలు తీసుకుంటారు. ఎక్కడికి ఎంతకి వెళ్ళాలి ఇంకా నెలవ తెచ్చుకుని ఆడపెట్టుకుని ఎలవలా తెచ్చి అమ్మేసుకుంటున్నాం. అలాగే మరి కుట్టుకోవాలి చేసుకొని ఇనుములు కట్ట ఎంత 100 రూపాయలు ఇనుములు కట్ట. మాకు కూడా కట్టలేదు. చూసారు కదా పాపం. అంటే రైతులేమో వాళ్ళకి డబ్బులు రావాలని వాళ్ళ బాధ, వ్యాపారస్తులేమో కొంచెం తక్కువ వస్తుందని వీళ్ళ. ఏదేమైనా వీళ్ళకి వాళ్ళకి లాభం వచ్చేటట్టు ఉండాలి. లైఫ్ లో మంచి రేటు వీళ్ళకి వస్తుందని ఆశిద్దాం. వీళ్ళకి కూడా ఎంతో కొంత గిట్టుబడి ఉంటుందని చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ అందరికి. పాపం వీళ్ళ బాధ ఏంటంటే 3 గంటలు వచ్చి 1000 రూపాయలు వచ్చినాయి వాళ్ళ బాధ. వీళ్ళకేమో ట్రావెలింగ్ ఏమో
లంబసింగికి వచ్చే ప్రతి పర్యాటకుడు తప్పకుండా ఒకసారి బుధవారం రోజున జరిగే ఈ తాజంగి అడ్డాకుల సంతను సందర్శించండి. ఇక్కడ మీరు కేవలం ఒక సంతని మాత్రమే కాదు, ప్రకృతితో మమేకమైన ఒక జీవన విధానాన్ని చూస్తారు. ఇలాంటి అరుదైన గ్రామాలు, గిరిజన సంతలు, పర్యాటక ప్రదేశాలు వీడియోలు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. మళ్ళీ మరో ఆసక్తికరమైన ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం.